తల్లికి అయితే పెట్టుకుంటున్నానండి. సో ఇక్కడైతే మాత్రం మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అంతా కూడా క్లీన్ చేసి బట్టతో తుడిచేస్తున్నారు అనమాట. పిల్లాడు తిరుగుతూ ఉంటారు కదా, జారి పడతాడు అనేసి. ఈలోపు మా అత్తయ్య అయితే బయట కల్లాపు చల్లి ముగ్గు వేస్తుంది. నాకు ఈ కల్లాపు చల్లి ముగ్గు వేయడం అనేది అస్సలు రాదు. ఇంట్లో అయితే ఏ పిచ్చి పిచ్చి ముగ్గులో వేసుకోగలం, కానీ ఇలా తడి బట్ట పెట్టిన తర్వాత లోపల చాక్ పీస్తోనే ముగ్గురు అయితే గీసేస్తా. కానీ బయట పబ్లిక్ గా అందరూ చూస్తారు కదండి, వేయలేం కదా. అందుకే ముగ్గుల డ్యూటీ అయితే మా అత్తయ్య, మా చిన్న తోడుకోళ్ళు ఉన్నప్పుడు మా చిన్న తోడుకోళ్ళు అయితే వేస్తుంది. సో వాళ్ళు ఎవరు లేరనమాట ప్రజెంట్. మేము ఒక్కడమే విజయవాడలో ఆ రోజు నైట్ ఎక్కి మార్నింగ్ అయితే దిగామన్నమాట. సో ఇంకా దిగడంతో ఆ రోజే గురువారం పెట్టేసుకుందామని చెప్పి పెట్టుకుంటూ ఉన్నాము. ఇక్కడ మా అత్తమ్మ అయితే ముగ్గులు వేస్తుంది. నాకు పెద్దగా రంగులు వేయడం కూడా అంత పర్ఫెక్ట్ గా రాదండి, వేయలేను. సో మా అత్తయ్య అయితే చక్కగా ముగ్గులు 1 గంట 2 గంటలైనా ఓపిక్గా వేసుకుంటూ ఉంటారనమాట. మనకంత స్టామినా లేదు, అసలు ముగ్గుతో తిప్పడమే నాకైతే అసలు రాదనమాట. రాని పనుల జోలికి మనం వెళ్ళకూడదు కదా, అందుకే ఈ మిగిలిన పనులన్నీ చేసుకుంటాను, కానీ వీటి జోలికి అయితే వెళ్ళను. ముగ్గు అయితే సూపర్ గా ఉంది కదా. మీలో ఎంతమందికి నాలో ముగ్గులు వేయడం రాదో కామెంట్ చేయండి.